ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని, రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా మండలానికి 1 గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంది అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే నేటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయకపోవడం బాధాకరమని, 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికి 9,80,000 మంది రైతుల ఖాతాలో డబ్బులు వేయకపోవడమేంటి, 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామని 42,267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదం. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ నేటికి ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గుచేటు. 6 గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇకనైనా వెంటనే అర్హులైన వారందరికీ రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇళ్లను అందించాలి. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోంది. తెలంగాణ ప్రజలందరికీ తెలిసేలా రేషన్ షాపుల వద్ద రేషన్ కార్డులపైన ప్రధానమంత్రి ఫోటోనుంచాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మంజూరయ్యే ఇళ్లకు ఆ పేరును యథాతథంగా కొనసాగించాలి. లేని పక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదు అని, జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలి, వాళ్ళ ఆవేదన వినాలి, జీవో 29 పూర్తిగా రద్దు చేయాలి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ జీవోను వెంటనే చెత్తబుట్ల పడేయాలని చెప్పి. ఎవరికి ఇస్తున్నావు నీ ఓటు? ఇప్పుడు గ్యారంటీలు కావాలి. కాంగ్రెస్ మాకు 4,000 పింఛన్ ఇస్తుంది, వరి పంటకు 500 బోనస్ కూడా ఇస్తుంది కాంగ్రెస్. బతుకులు ఆగమైనాయి. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 సాయమే గాక వరి పంటకు 500